నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఆదివారం శ్రీవారి కలశాల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. గ్రామంలోని శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. పాలు, పంచామృతాలు, ఫలరసాలతో కూడిన 108 కలశాలను మహిళలు శిరస్సును ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. శివాలయం నుంచి ప్రారంభమై శ్రీవారి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం ఉత్సవ మూర్తులను, మూల విరాట్ను వీటితో అభిషేకించారు. ఏడిత ఫణికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేడంగి పవన్ శర్మ వేద పండితులు అర్చక స్వాములతో విశేష పూజలు జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తజనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ 2029 ఎన్నికలలోపు ఈ బిల్లును ఆమోదింప చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం మహిళా రిజర్వేషన్ల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్లో పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, పార్టీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, ముత్యాలమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ రామగని సత్యనారాయణ, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కట్టిముక్కల గణేష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ లూథర్ కింగ్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని రైతు బజార్, వివిధ ఆసుపత్రులలో ఆదివారం అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లూథర్ కింగ్ మాట్లాడుతూ, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా నివారించవచ్చని తెలిపారు. అలాగే మహిళలు కిచెన్ రూమ్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సెల్ ఫోన్లను తక్కువగా వినియోగించుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేసి గోడపత్రికల ద్వారా అగ్నిమాపక భద్రతా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గురుకుల పాఠశాలల్లో సెప్టిక్ ట్యాంక్ సమస్యకు పరిష్కారంగా నీరు, మలాన్ని వేరు చేసి శుద్ధి చేసే ఆక్వా ప్రాన్ విధానం అమలు చేస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ముమ్మిడివరం మండలం తానేలంక సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్మిస్తున్న ప్లాంట్ను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ట్యాంకులు త్వరగా నిండిపోతున్నాయని చెప్పారు. మరుగుదొడ్ల నుంచి వచ్చే వ్యర్థాలతో పాటు నీరు అధికంగా చేరడం ఇందుకు కారణమన్నారు. యూనిట్ల ద్వారా మలాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి మొక్కలకు వాడతారని, శుద్ధి చేసిన నీటిని కూడా పాఠశాల ప్రాంగణంలో ఉపయోగిస్తారని చెప్పారు. ఈ విధానం వల్ల ట్యాంక్ శుభ్రపరిచే అవసరం, ఖర్చు తగ్గడంతో పాటు దోమల సమస్య కూడా తగ్గుతుందని, పచ్చదనం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నాడు నేడు పనులను వేగవంతం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద సుమారు 30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. అనంతరం ఆలమూరు మండల పరిషత్ ఆవరణలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవును కాదంటలేదు. ఏలూరు జిల్లా వార్తలు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో
నేను ఏ తప్పు చేయలేదని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో నాతో పాటు ఉన్నారంటున్న 10 మంది వ్యక్తులు తనకు కొత్త పరిచయస్తులని, అంతకుముందు వాళ్లు ఎవరో తెలియదని చెప్పుకున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఎంపీ వెల్లడించారు. హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుని ఈగల్ టీంకి పట్టుబడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, సొంగా రోషన్, పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీలు మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్ గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్ గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళు అందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడం అన్యాయం, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభమైన జనగణన, ఇండ్ల గణనకు సంపూర్ణంగా సహకరించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. నారీమణులకు మేలు చేసే మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి రాజకీయంగా పుట్టగతులుండవు, తణుకులో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ఆంజనేయ స్వామి గుడికి చేరిన అయోధ్య రామాలయ పాదుకలు దర్శించుకుని పూజలు చేసిన భక్తులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో నిరుపేదలు విద్యావంతులు కావాలి, తణుకు జిఎస్ పిల్లల ఆశ్రమంలో ఉద్బోధించిన ఏపీ అడిషనల్ ఐజీ సత్యబాబు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో కన్నుల పండుగగా సాగిన శ్రీవారి కలశాల ఊరేగింపు, తరలివచ్చిన భక్తగణం. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవగాహన పెంచుకోవాలి, రాజమండ్రిలో హితవు పలికిన జిల్లా అగ్నిమాపక అధికారి లూథర్ కింగ్. గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ముమ్మిడివరం మండలంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా సాగుతున్న నియోజకవర్గాల అభివృద్ధి, ఆలమూరులో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నేను ఏ తప్పు చేయలేదు, ఏలూరులో చెప్పుకున్న ఎంపీ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.